ఆడు అట్లా అనుకోవాలి. అరే ఆయనకి కుమిలి 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 చచ్చిపోవాలాడు. అది ఫ్యామిలీ దొరకడు పెద్ద అదృష్టం ఆయనకి. వాడు చిన్న 13 బావల మధ్య ఒక బామ్మర్ది అంటే ఎంత గొప్ప వేసుకుంటారు. గొప్పగా మళ్ళీ అందరు పండుగలల్లా మళ్ళీ అందరు బట్టలు పెడుతున్నారు. ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఓళ్ళకి వెళ్ళారు మన ఫ్యామిలీలో. ఆయనకున్న సుఖం భూమి మీద ఊనికి ఉండకపోవమ్మి. నేను చెప్తున్నా ఆయనకి ఇంకా 5-6 ఏళ్ళు అయితే అనుకున్నాను నేను. ఆడిని ఒక సొంత అన్న తమ్ముడు లెక్క వేసుకుని బాగులన్నీ తీరినాక ఒక 10 సంవత్సరాలు పడుతుంది. బాకులు తీరితే ఆయనకి మంచి బంగ్లా కట్టిపిస్తా అనుకున్నా. నేను కొంత సాయం చేస్తా, అల్లుడు నువ్వేం బాధ పెట్టుకోకు, ఏం టెన్షన్ పెట్టుకోకు, మీ అమ్మ ఇల్లు ఇస్తలేదని బాధ పెట్టుకోకు, నీకు మంచి ఇల్లు కట్టిపిస్తాను మంచి ధైర్యం చెప్పినానికి. మంచిగా అంత మంచిగా ధైర్యం ఎవరు చెప్పలేరు. కానీ బట్టలు 100 డ్రెస్సులు దాకా కొన్నావు. ఆయనకి బంగారం పెట్టిన బండి పైసానికి ఏం తక్కువైంది. గాలం మాట లేని గాలం దొరకు నచ్చి ఇంత పిల్లని చంపిండు. వాళ్ళు ఎంపంగారే అన్న అద్దురా, నాకు అన్ని తీర్లు ఇస్తుందిరా, అన్నలు అద్దురా, తల్లి అద్దు, కావాలంటే నేను వేరే పోతా అంటే ఆ పిల్లని చంపొద్దురా, కలకాలరా ఒకళ్ళని చంపుతా. అలా ఉసురు మనకు కలిగి మన పిల్లలు మొత్తం కుటుంబం అంతా నాశనం అవుతావురా. ఆ పిల్లని చంపితే పాపం చంపిన కూడా పిల్లలు ఉన్నారు కదమ్మా, మరి వాళ్ళు బతారు ఎక్కువ. పాపం తల కదా, పాపం అనేది తాకుతుంది కదా, దేవుడు ఉంటాడు కదా మీద. పాపం ఊరికే పోదు. చంపినోనికి చంపే శిక్షనే, కొట్టినోనికి కొట్టే శిక్షనే, మంచోనికి మంచి శిక్షనే. ఆ పాపం ఊరికే వదలదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము బయట వాళ్ళేము, నాకు మా తమ్ముడు చంపి అరే నువ్వు ఉండరా మేము చంపేసి పోదామని చంపేసి పోయారు చూడు, ఓల కంట్లో పడలేమని అనుకుంటారు కదా. దేవుడి కంట్లో అయితే పడ్డారు. ఆ దేవుడు నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని ఎల్లకి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరు పోతూనే ఉంటారు. ఇప్పుడు అందుకని వయసమ్మని ఎట్లా చంపిర్రు. అరే అరే ఒక్కొక్కరు చత్తురు ఎవరో మా ఇంట్లో వయసమ్మని చంపితేనే కావచ్చు పాపం తలిగింది అనే ప్రూఫ్ పాపం కదా. దేవుడు దేవాలనే అసలు 60 దేవాలా అలా కుటుంబం అంతా అత్తమ్మ. చట్టం న్యాయం చేయకుండా దేవుడు ఎత్తాడు అత్తమ్మ. మనం దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఏమంటుర్రు, నలుగురు అని అంటుర్రు. నలుగురు ఎంపంగా దేవుడు చూసిండు కదా. ఇప్పుడు నేను చెప్తే నమ్మకపోతే దేవుడు చూసిండు. అయితే ప్రజలు ఎత్తారా శిక్ష, అయితే దేవుడు ఎత్తాడా? అవి రెండు నేను ఇంకా 4 రోజులైనా ఓపిక పడుతున్నా. ఇప్పుడు ఇంకా బాగా మొదటిపోతున్నా నేను. ఈ 2-3 రోజులలో పోతున్నా. 2-3 రోజులలో ఎక్కడికి పోతున్నానో అది ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున పోవాలి నీ కేసు. అంతే మరి. నేను ఇసబెట్టే లెక్కనే లేదు. నేను ఎంత మంచిదన్నో అంత పగదన్ని. నాగంబామ ఎట్లా పగ పడుతుందో, నా చిట్టమ్మ ఎట్లా నాగంబామ అయి ఎంత బాధపడి గోరికాడ నాగంబామ అయి ఎట్లా వచ్చిందో, దేనికి వచ్చిందో గుర్తేనా? వాళ్ళ కుటుంబం పామయ్యి కాటేసి చంపేదాకా పట్టేపడుతుంది. ఇప్పుడు అంటే అయ్యో ఇప్పుడు ప్రజలు అనుకోవచ్చు ఇంకా యావలేరేంది, ఇంకా కాటేయలేరేంది. దేనికి ఒక టైం వస్తుంది, దేనికి ఒక